ప్రభు స్తోత్రాలు. దేవుడు మరి ఒకసారి యూట్యూబ్ దగ్గర దైవవాక్యం విని ఆయన వాగ్దానానికి లోబడి జీవించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినం ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. The Lord made all that he did to prosper in his hand. जो काम वह करता है उसको यहोवा उसके हाथ से सफल कर देता है. అవును, దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించేవాడు, సఫలపరిచేవాడు. విఫలము కాదు. విఫలం అంటే ఏమీ లేదు, దొరకదు. సఫలమంటే అన్నీ పొందుట. సఫలము కావాలి, విఫలులు కాకూడదు. ఒకవేళ మీ జీవితాలు విఫలులుగా ఉన్నారా, సఫలమిచ్చే దేవుని మీద అనుకోండి. విఫలము సైతాంది, దేవుడు సఫలము చేసేవాడు. మొదటి కీర్తన 3వ వచనంలో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. అయితే ఎక్కడుండాల చెట్టు? నీటి కాలువల యోరన. ఆ చెట్టు ఎలాగుంటుంది? ఆకు వాడదట. అయితే తన కాలములో ఫలమిస్తాదట. చేయునదంతా సఫలమవుతుంది. దేవుని వాక్యమని నీటి దగ్గర దేవుని పిల్లలు ఉండాలి. దేవుని వాక్యము లేకపోతే మనం ఫలించలేము. అది చాలా అవసరం. నీటి కాలువల దగ్గర దుప్పెట నీటి కాలువలకు నీటి కొరకు ఆశపడుతుందట. దేవుని వాక్యము కొరకు దేవుని పిల్లలు ఆశ కలిగి ఉండాలి. యెషయా గ్రంథములో 3వ అధ్యాయంలో 10వ వచనం, మీకు మేలు కలుగునని నీతిమంతుతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. కాబట్టి మేలు కలగాల. అయితే మేలు పొందేదానికి నీతిమంతులుగా జీవించాల. అయితే వారు తమ క్రియల ఫలమును అనుభవిస్తారు. తను చేసినటువంటి పని కొరకు ప్రతిఫలము పొందుతారు. అది అవసరమైంది. అయితే క్రియల ఫలమును అనుభవించెదరు. కొంతమంది చాలా కష్టపడతారు, అయితే కష్టపడిన దాన్ని అనుభవించలేకున్నారు. కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలి. మనము మన పిల్లలు అనుభవించి తృప్తి కలిగి ఉండాలి. అది కష్టే ఫలి అన్నారు. కష్టపడండి, అనుభవించండి. అయితే కష్టపడటం చాలా అవసరం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, ఆయన మనల్ని సఫలపరచాలి. వినుతున్నటువంటి వారలారా, నీకు సఫలము కావాలా? అయితే ఆయన చేతులకు అప్పగించుకో. ప్రభువా, నేను నీ చేతిలో ఉన్నా, నా కార్యాలు సఫలము చేయి అని అడగండి. ప్రభు వింటాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ బిడ్డలు తలపెట్టిన కార్యాలన్నీ సఫలము చేసి దేవా వారిని దీవించండి, కనికరించండి, కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.